నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకాన్ని అర్హులైన ఎస్సీ ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలి। తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ విజ్ఞప్తి। గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తాం। ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ హెచ్చరిక। రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే, దాతల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేసిన వైనం। పలువురికి ఆదర్శంగా చల్లావారిగూడెం గణేష్ యూత్ సేవా సంస్థ, పేద కుటుంబానికి ఇంటి పైకప్పు నిర్మించిన యూత్ సభ్యులు। పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకాన్ని అర్హులైన ఎస్సీ ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ కోరారు। పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో నాయకులు పరిమి సతిపండు, పాతూరి అంబేద్కర్, రాజేంద్రతో కలిసి కిషోర్ మాట్లాడారు। పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకం యొక్క వివరాలను వెల్లడించారు। భవిష్యత్తులో తలెత్తే విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయన్నారు। కావున అర్హులైన ఎస్సీ ఎస్టీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ సమావేశంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సెట్టిపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు గుమ్మడి ప్రసాద్, కోనేటి చంటి, కరణం రాంబాబు, శీలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో సోలార్ విద్యుత్ని రాష్ట్రం అంతా కూడా మనకి భవిష్యత్తు రీత్యా అంతా కూడా సోలార్ మీదే ఉంది కాబట్టి కరెంట్ అంతా కూడా సోలార్ మీదే ఇది అవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం 2 kV వరకు కూడా ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చిందండి। దాని మించి వాళ్ళ 200 యూనిట్లు లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ కింద మొత్తం గవర్నమెంటే ప్లేట్స్ అవి బిగిస్తుందండి। దానికి ఎస్సీ ఎస్టీలు 200 యూనిట్ల లోపు వచ్చే వాళ్ళందరూ కూడా విద్యుత్ శాఖ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు విల్లింగ్ ఇస్తే దానికి మీ పైన ఇంటి పైన ఆ ప్లేట్స్ బిగించినందుకు కూడా మీకు దానికి 200 రూపాయల అద్దె కూడా మళ్ళీ తిరిగి మీకు గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్కి విద్యుత్ శాఖ అధికారుల ద్వారా మీ అకౌంట్కి వస్తుందండి। ఈ పథకాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని మీ ఇంటికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులకి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం। మరి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్టీ సోదరులందరూ కూడా వాళ్ళ బిల్డింగ్, వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ డాబా మీద స్థలం ఇచ్చినట్లయితే అక్కడ సోలార్ ప్లేట్లు బిగించి వాళ్ళకి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇచ్చేటట్టు ఆ ఇంటి యజమాని బాధ్యతతో వారికి ఫ్రీగా 200 యూనిట్లు సప్లై ఇస్తారు। దీనికి అయ్యే ఖర్చు, దీని నిర్మాణం కోసం అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది। అట్లాగే మన సీఎం గారు కూడా మిగతా ఖర్చు ఆయన పెట్టుకుని ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకి సోలార్ బిగిస్తారు। దాంట్లో 200 యూనిట్లు పవర్ మనకి ఫ్రీగా ఇస్తారు। అట్లాగే అది మన ఇంటి పైన బిగించుకున్నందుకు బాధ్యతగా దాన్ని మనం చూసుకోవాలి। దాని మించి వల్లే మనకి అద్దె కింద 200 రూపాయలు ప్రతి నెల ఆ ఇంటి యజమానికి బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లిస్తున్నారు అంటే ఇది ఎంతో మంచిగా మన ఎస్టీ సోదరులకి ఉపయోగపడుతుంది। మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే మన యొక్క సొంత భవనం మీద మనము వారికి ఎలక్ట్రికల్ వారికి మనం ప్లేస్ ఇస్తే వారు సోలారు ప్లేట్లను బిగించి మనకు ఉచితంగా కరెంటు సప్లై చేస్తున్నారు। మన ఇంటిపై ఆ స్థలం ఇచ్చినందుకు 200 రూపాయలు అద్దె రూపంలో మనకి చెల్లించడం జరుగుతుంది। అలాగే మనం ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా ఈ యొక్క సోలార్ విద్యుత్తుని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ యొక్క అధికారులు మన ఇంటికి వచ్చి అడిగేటప్పుడు వారికి సహకరించాలని మీ అందరికీ నేను తెలుగుదేశం పార్టీ తరపున
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర కుటుంబ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీకి ఎన్నో వరాలు ఇస్తుంది. దాంతోపాటు ఇప్పుడు కరెంటు అధికంగా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఎస్సీ ఎస్టీ కూడా న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో 200 యూనిట్ల లోపు ఎవరికైతే కరెంటు వస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ సోలార్ సిస్టమ్ ద్వారా కరెంటు ఇవ్వడం జరుగుతుంది. మరలా వాళ్ళు ఆ సోలార్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత 200 రూపాయలు ఉచితంగా మళ్ళీ అద్దె ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దీన్ని గ్రహించి ఎవరి మాటలు వినకుండా అపోహలకు వెళ్లకుండా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. కరెంటు అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో భూ నిర్వాసిత రైతులు సోమవారం చలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి శ్రీనివాస్ మాట్లాడుతూ ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో రైతులు పచ్చటి సారవంతమైన భూములను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రైవేట్ మార్కెట్ విలువకు రైతులు ఇచ్చిన పరిహారానికి సంబంధం లేదన్నారు. గతంలో ఆర్బిట్రేషన్ల ద్వారా తగు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం పరిహారం పెంచలేదన్నారు. సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడంతో చాలా చోట్ల రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయన్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి సత్యనారాయణ, వామిశెట్టి హరిబాబు, కె నాగేశ్వరరావు, శీలం రామచంద్రరావు, కొట్టు కనక నరసింహారావు, వందనపు సాయిబాబా, గోలి నర్సిరెడ్డి, కంచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చెలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల రైతాంగం అట్లాగే ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ రైతుల యొక్క సమస్యలు కానీ, భూములు కోల్పోతున్న రైతుల యొక్క సమస్యలు కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ పరిష్కారం చేసే పరిస్థితి కనబడట్లేదు. ప్రధానంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతాంగానికి చాలా తక్కువ పరిహారం ఇచ్చి చాలా అన్యాయం చేసిన పరిస్థితి ఉన్నది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదు. అంతేకాకుండా ఇవాళ మార్కెట్ విలువకి అతి తక్కువ పరిహారం ఇవ్వడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే రైతుల్ని భయపెట్టి బలవంతంగా గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూముల్ని లాక్కున్నారు తప్ప ఎక్కడ కూడా ఇష్టపూర్వకంగా రైతులు భూములు ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే 2013 భూసేకరణ చట్టాన్ని వైలేట్ చేస్తూ తొంగలో తొక్కుతూనే ఇవాళ భూసేకరణ జరిగింది తప్ప ఇంకోటి కాదని చెప్పి భావిస్తూ ఉన్నాం. అంటే ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచేస్తూ ఉన్నారు. మరి ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్స్ ఇవ్వడం లేదు, పరిహారం పెంచడం లేదు. ఇది చాలా దారుణం చెప్పేసుకొని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భూములు కోల్పోతున్న రైతాంగానికి తగిన న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేక ఇవాళ రైతులు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలి. అన్ని గ్రామాలకి అలాగే సొంత రోడ్లకి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గతంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ తమ క్లబ్ లక్ష్యమని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెన్మర్తి సురేష్ బాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డేను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేడుకల్లో క్లబ్ సభ్యులు పాల్గొని ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డేను ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా క్లబ్ సభ్యులైన ఉడా రామ్ గోపాల్, వందనపు ప్రేమ్చంద్ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించామన్నారు. ప్రేమ్చంద్ సహకారంతో 40,000 రూపాయలు విలువ కలిగిన పౌష్టికాహార కిట్లను గర్భిణీ స్త్రీలకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ శర్మ, ప్రతినిధులు ఎం సత్యనారాయణ, కేఎల్ఎన్ ధన్కుమార్, పాలపర్తి శ్రీనివాస్, గణిత ఆనందప్రసాద్, లాకారపు కృష్ణ, వెలివేల పెద్దరాజు, చల్లారి మాణిక్యాలరావు, తడికమళ్ళ నవీన్, జయవరపు సోమశంకర్, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ డే కావున జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున సభ్యులందరూ కలిసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. అందులో భాగంగానే ఈరోజు క్లబ్ సభ్యులందరూ కూడా సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టుకుని, అంతేకాకుండా చక్కగా ఒకరినొకరు
శుభాకాంక్షలు తెలుపుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే ఈరోజు అందులో ప్రత్యేకంగా చరిత హాస్పిటల్ శ్రీ గౌరవ రోటరీ సభ్యులు ప్రేమ్చంద్ గారు, వందనం ప్రేమ్చంద్ గారి పుట్టినరోజు. అంతేకాకుండా ఈరోజు ఇమిడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఉడా రామగోపాలరావు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి కేక్ కట్ చేసి రోటరీ ఏదైతే మన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, అదే రకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరిచి అందరం కూడా ఒకే మాట మీద ఒకే స్నేహపూర్వకంగా మెలుగుతామో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్లు వందన ప్రేమ్చంద్ గారికి, ఉడా రాంబాబు గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాబట్టి జీవితంలో మనకి తల్లిదండ్రులు, పిల్లలు, బంధువుల్ని కూడా భగవంతుడు ఇస్తాడు. కానీ స్నేహితుడిని మాత్రం, ఒక మంచి స్నేహితుడిని మాత్రం మనమే ఏర్పాటు చేసుకోవాలి. చాలా సందర్భాల్లో బంధువులు దూరంగా ఉండొచ్చు, కానీ స్నేహితుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి స్నేహితుడు అవసరం. అటువంటి స్నేహాన్ని అందించినందుకు ఒక్కరే కాకుండా అనేక మంది క్లబ్గా ఏర్పడి స్నేహభావంగా మెలుగుతున్నందుకు రోటరీ క్లబ్కి మేము ఎంతో రుణపడి ఉంటాం. అంతేకాకుండా ప్రతి ఒక్క రోటరీ క్లబ్ కూడా, రోటరీ క్లబ్ మెంబర్కి కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. స్నేహితులంటే సరదాగా తిరగడమే కాదు, సమాజానికి ఇతోధికంగా సహాయపడటం కూడా అని నిరూపిస్తున్నారు ఆ స్నేహితులు. జీవితంలో స్థిరపడిన తరువాత అయినా సరే స్నేహంగా ఉంటూ తోటి వారికి సహాయపడుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెం గ్రామానికి చెందిన ఆ స్నేహితులు చల్లవారిగూడెం గ్రామానికి చెందిన కొంతమంది స్నేహితులు కలిసి గణేష్ యూత్ సేవా సంస్థను 2015లో నెలకొల్పారు. అప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తులు మన్ననలను పొందుతున్నారు. పేద విద్యార్థులను చదివించడంతో పాటు వారికి పుస్తకాలు అందించడం, పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, సమీపంలోని గుడులను అభివృద్ధి చేయడం తదితర కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అదే గ్రామంలోని వీరస్వామికి చెందిన రేకుల షెడ్ ఇటీవల గాలి దుమ్ముకు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న గణేష్ యూత్ సభ్యులు సుమారు 10,000 రూపాయలతో ఇంటిపైన రేకులను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే ఇటీవల తల్లిదండ్రులు లేని 3వ తరగతి చదువుతున్న చిన్నారికి 20,000 రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ సుమారు 42 మంది స్నేహితులను కలిసి నెలకు 200 రూపాయల చొప్పున జమ చేసుకుంటూ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. స్నేహితుల దినోత్సవం నాడు తమ స్నేహితులందరూ కలిసి ఆర్థిక సహాయం అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మాది జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెం గ్రామం అండి. మా గ్రామంలో మరి 40 మంది యువకులు ఒక గణేష్ యూత్ కమిటీ పెట్టుకుని గత 6 సంవత్సరాల నుంచి మాకు తోచినంత సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నామండి. అందులో భాగంగా చాలా మంది వికలాంగులు కానీ, శీతాకాలం దుప్పలు పంచిపెట్టడం కానీ, గుడి కార్యక్రమాలు కానీ, ఏదైనా రోడ్డు కార్యక్రమాలు కానీ, ఎవరన్నా ముసలి వాళ్ళకి కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామండి. అందులో భాగంగా మన వచ్చిన గాలి దుమ్ముకి మన గ్రామంలో నివసిస్తున్న ఈరస్వామి కుటుంబం సంబంధించిన ఇల్లు పైన రేకులు, ఐరన్ రాడ్లు మొత్తం గాలికి ఎగిరిపోవడంతో చల్లాచెదురైపోయి ఎగిరిపోయినాయండి. ఆ ప్రమాదంలో మరి ఆ భార్యకి కూడా తలకు గాయమయ్యి ఆ పాప కూడా హాస్పిటల్ పాలైంది. మరి వాళ్ళకి 2 చిన్న పాపలండి. ఆ పాపలను కూడా ఎస్టీ హాస్టల్లో చదివిస్తున్నారు. మరి ఆ పరిస్థితి మా గణేష్ దృష్టి రావడంతో వెంటనే మేము స్పందించి ఆ ఇంటికి కావాల్సిన రేకులను, రాడ్లను 10,000 రూపాయలు పెట్టి వేయించడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేసుకుంటూ వెళ్తామని మా గణేష్ తరఫున మా గ్రామంలో ఏదైనా అవసరం వచ్చిన తరఫున పేదలకు కానీ, వికలాంగులకు కానీ ఏ అవసరం వచ్చినా మా గణేష్ తరఫున మా తోచిన విధంగా సాయం చేస్తామని, ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తామని మీడియా ముఖం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో యువతకు కూడా మా గణేష్ యూత్ తరఫున మేము తెలియజేసిన ఏమనగా కనీసం వాళ్ళ గ్రామంలోని పేదలకు తమ వంతుగా ఏదో ఒకటి సాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. జంగారెడ్డి మండలం చల్లవారిగూడెం గ్రామం అండి. మాది గణేష్ యూత్ సేవా సంస్థ అండి. గత 6 సంవత్సరాల నుంచి చల్లవారిగూడెం గ్రామంలో ఏవో చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అలా ఎదరికెళ్తున్నాండి. అలాగే ఈ మధ్య వచ్చిన పెద్ద గాలికి ఈరస్వామి అనే వ్యక్తి చెరులోని ఇల్లండి అయింది. పాపం గాలితో మొత్తం రేకులను లీసిపోయి విలారవంత పోయి పాపం ఇబ్బందులు ఉన్నారండి. అది చూసి మా గణేష్ యూత్ సేవా సంస్థ విలారానికి ఖర్చు సంబంధించిన అవన్నీ వేయించారండి.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సందర్శించారు. ఆలయాన్ని, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధికి నివేదికలు రూపొందించేందుకు శ్రీకారం చుట్టారు. మద్దాంజనేయ స్వామి దేవస్థానం పరిధిలోని ఈ శివాలయం ప్రస్తుతం జీర్ణావస్థకు చేరుకోవడంతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టేందుకు దేవాదాయ శాఖ డిఈ శ్రీనివాస్ ఆలయ స్థలాన్ని పరిశీలించి ఆలయ కమిటీతో మాట్లాడారు. 1,50,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని నివేదికలు ఉన్నతాధికారులకు పంపించి త్వరలో టెండర్లు పిలుస్తామని మద్ది ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిజాతగిరి ఆలయ ఈవో శ్రీనివాస్ తదితరులున్నారు. అదే మీరు ఎండాకాలం వెళ్ళారంటే కంపాక్ట్ దగ్గర వస్తుంది. ఆల్రెడీ 20 లక్షలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు తెలిపారు. భీముడోలు శ్రీ మాధురి కళాశాలలో నిర్వహించిన సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో ఏఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం, దుష్పరిణామాలు, ఆన్లైన్ మోసాలు, ఇన్స్టాగ్రామ్ స్నేహాలు, మోసాలు గురించి వివరించారు. శక్తి యాప్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగిన జీవితంలో గొప్పగా స్థిరపడాలన్నారు. ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భీముడోలు ఎస్ఐ వై సుధాకర్, మాంటిసోరి విద్యాసంస్థల అధినేత కరి ప్రేమ్ కుమార్, ఏఎస్ఐ చలపతిరావు, శక్తి టీం, మహిళా సిబ్బంది, ఈగల్ టీం, ఆర్ఎస్ఐ ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నేరస్తుడికి ఒక సామాన్యుడికి ఎవరైనా వస్తాయి. సో మీరు దాని గురించి తెలుసుకోండి. మనకి భద్రత ఏ విధంగా కల్పించుకోవాలి. బ్రహ్మాండమైన టెక్నాలజీ వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో స్కాట్లాండ్ లాంటి దేశంలో ఎటువంటి పోలీసు యాక్షన్ ఉంటుందో అంతకన్నా గొప్పగా మన దేశంలో కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే యాక్షన్ తీసుకుంటున్నారు. దానికి మీకు కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇంతకుముందు 100 కొడితే పోలీసు వారు వచ్చేవాళ్ళు, ఇప్పుడు 112 కొట్టాలి. అలాగే ఒక మహిళ, ఒక లేడీ ఒక ట్యూషన్కి వెళ్తుంది, లేకపోతే స్కూల్కి వెళ్తుంది, ఒక 4 అబ్బాయిలు వెంటబడతారు వేధించడానికి. టైంలో మీకు మీ సొంత నెంబర్లో గుర్తుండవు.
అప్పుడు మీరు ఏ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి, మైండ్లోకి ఏ నెంబర్ రావాలి. 112తో పాటుగా 1098 అనే ఒక నెంబర్ ఉంటుంది. 1098 ఈ నెంబర్లు ఏంటంటే మనకి మంగళగిరిలో ఉంటాయి హెడ్ ఆఫీస్ లో. మన రాజకుమారి ఐపీఎస్ గారు మేడం గారి కంట్రోల్లో ఉంటాయి అన్ని. మీరు ఇక్కడ ఫోన్ చేసిన వెంటనే అక్కడ రికార్డ్ అయిపోతుంది మీ వాయిస్. నువ్వు ఎక్కడున్నా లొకేషన్ కూడా వచ్చేస్తుంది అక్కడికి. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 3 minutes లో పోలీస్ టీం అక్కడికి వస్తుంది. ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా మనకి మన ప్రవర్తనకు సంబంధించి, మన క్యారెక్టర్ సంబంధించి, మన జీవితానికి సంబంధించినటువంటి సమస్యలే మనకు వస్తాయా? లేదనుకుంటే మనకి డబ్బు సంబంధం, మన బ్యాంకులో డబ్బులు వెళ్ళిపోవడానికి ఇలాంటిది ఏదైనా అవకాశం ఉందా? ఈ 2 జాగ్రత్తలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. క్రమశిక్షణగా ఉండండి. మీరు ఎవరి జోలికి మీరు వెళ్ళకపోయినా కూడా మీ జోలికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళని మీరు అన్నిత్యం గమనిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసానికి గురవ్వకూడదు. మోసం మీకు 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి డబ్బు ద్వారా మీరు మోసగింపబడతారు, డబ్బు పోగొట్టుకోవడం. రెండోది మీ శీలం ద్వారా మోసగింపబడతారు. ఈ 2 రక్షణకి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మీ మైండ్లో ఉండాలి. మీరు జాగ్రత్తగా ఈ 2 విషయాలను గమనించి నాకు ఇంత టైం ఇచ్చినందుకు, చాలా శ్రద్ధగా ధైర్యంతో ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కలవాలి. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్డి జబీర్ డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జబీర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జర్నలిస్టులు డిమాండ్స్ డే సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. అదేవిధంగా తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ సమస్యల పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళతానని తెలిపినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వైవి హరీష్, ప్రతినిధులు కె సోమశేఖర్, ఎస్కే బాబ్జీ, మిల్టన్ ప్రతాప్, జయరాం, సాబ్జీ, సిహెచ్ ప్రతాప్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుపుతున్నారు. అందులో భాగంగా ఏలూరులో కూడా మా ఏపీడబ్ల్యూ యూనియన్ తరఫున జర్నలిస్ట్ డిమాండ్ నిర్ణయించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలని, అలాగే పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఎక్రిడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులకు ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము ఏలూరు జిల్లా తరఫున. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అనంతేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సోమవారం సందర్భంగా ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మప్రియ దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు కాశీ పండిట్ బ్రహ్మశ్రీ ఆదిత్యమిత్ర నేతృత్వంలో అనంతేశ్వర స్వామికి విశిష్ట అభిషేకాలు జరిపారు. స్వామివారికి లఘున్యాసపూర్వకంగా పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే స్వామివారికి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ హారతులు చూడటం వల్ల ఎవరి నక్షత్ర లాభం వారికి అందుతుందని తెలిపారు. కావున అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తులలోకి ధర్మరాజు, కంచర్ల నటరాజ దంపతులు, చోడవరపు రంగజ్యోతి దంపతులు ఉన్నారు. మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. నల్లచెర్ల గ్రామంలో మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి చేతుల మీదుగా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సమాజంలో మానవతా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. నూతన అధ్యక్షులు కె వెంకట సూర్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను జంగారెడ్డిగూడెం శాఖతో పాటుగా పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందజేసి వారి జీవితాలలో వెలుగును నింపుతామని మరియు సమస్త ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేయుచున్నాము. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఉప ఆలయంగా వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కూరెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాతల సహకారంతో వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో వారాహి అమ్మవారి ఆలయం రావడం హర్షించదగ్గ విషయమన్నారు. స్వచ్ఛమైన కోరికలు కోరుకుంటే అమ్మవారు కటాక్షిస్తారన్నారు. వారాహి అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతి, శత్రు విజయం కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయని వెల్లడించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పర్వదినాలలో విశిష్ట కైంకర్యాలు నిర్వహించడం ఏ ప్రాంత ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈమని శశికుమార్ శర్మ, రాజాన సత్యనారాయణ, పివి రామలక్ష్మి, వీరవల్లి సోమేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, రమా, నాగవేణు కుమారి తదితరులు పాల్గొన్నారు. మన చుట్టుపక్కల ఎక్కడ లేదు అలాంటి అమ్మ విగ్రహం. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకాన్ని అర్హులైన ఎస్సీ ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ విజ్ఞప్తి. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ హెచ్చరిక. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే, దాతల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేసిన వైనం. పలువురికి ఆదర్శంగా చల్లావారిగూడెం గణేష్ యూత్ సేవా సంస్థ, పేద కుటుంబానికి ఇంటి పైకప్పు నిర్మించిన యూత్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.